కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ నుంచి ఈ యొక్క ఇయర్ వరకు దేవాదేవుడు తన యొక్క ప్రేమను గురించి మంచిగా మనందరినీ కూడా మనం ఎలాంటి వారమైనప్పటికీ కూడా దేవాదేవుడు మనందరినీ కాచి కాపాడి మరొక ఈ యొక్క లెంట్ ఆరాధనగా మనందరినీ కూడా ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు. అదే రీతిగా ఒకరికొకరు ఎవరికి వారం ఎవరి మట్టుకు వారం కాకుండా మన యొక్క సంఘం కోసం అందరూ కూడా ఒకరికి ఒకరు ప్రార్థన చేసుకొని ఈ రీతిగా మనము ముందుకు వెళ్ళడానికి దేవాదేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టి మీ అందరికీ కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. అదే రీతిగా నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దైవజనులకి అదే రీతిగా ఆయన అసోసియేట్ పాస్టర్ గారికి కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని యొక్క వాక్యం మహాపరిశుద్ధుడు దేవా మహోన్నతుడ మహాసర్వాధికారి నీకే స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా ప్రభా లాస్ట్ ఇయర్ నుంచి యొక్క ఇయర్ వరకు ప్రభా నా తండ్రి మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడిన దేవానికే స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. యొక్క సమయంలో ప్రభా తండ్రి ఎన్నో దినాల నుంచి నా తండ్రి అయ్యా ప్రభా తండ్రి వాక్యం చెప్పలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ నా తండ్రి ఈ యొక్క దినాన్ని ప్రభా తండ్రి నన్ను పట్టుకొని ప్రభా నాతో మాట్లాడటానికి ప్రభా తండ్రి నీకు ఇచ్చినటువంటి కృపను బట్టి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ నా యొక్క జ్ఞానాన్ని కొట్టివేసి ప్రభా నీ యొక్క జ్ఞానం ద్వారా ప్రభా బోధించడానికి సహాయం చేయమని అడుగుచు యేసుక్రీస్తు వారి దివ్యనామాన్ని ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం నా తండ్రి. నిజమే కదా, లాస్ట్ ఇయర్ నుంచి ఈ యొక్క ఇయర్ వరకు కూడా దేవుని యొక్క ప్రేమ మన ఎడల ఎంతగానో హెచ్చుగా ఉంది కాబట్టి ఈ రీతిగా మనం వచ్చాం. లేకపోతే దేవుని యొక్క ప్రేమ మనలో లేకపోతే, దేవుని యొక్క ప్రేమ మన మీద లేకపోతే మనం ఈ రీతిగా వచ్చేవాళ్ళం కాదనమాట. దేవుని యొక్క ప్రేమ ఎటువంటిదంటే అసలు దేవుని ప్రేమ ఎటువంటిది ఆ యొక్క ఎఫ్ఎస్సి పత్రిక చూసుకున్నట్లయితే ఆ యొక్క అపోజిట్ పౌలు ఎఫ్ఎస్సికి రాసినటువంటి పత్రిక ద్వారా మనం నేర్చుకున్నట్లయితే 3వ అధ్యాయం ఆ యొక్క ఎక్కువ రెఫరెన్స్ మీకు చదివి ఆ యొక్క మిమ్మల్ని శ్రమ పడుతుంది. కానీ ఆ యొక్క ఎఫ్ఎస్సి 3వ అధ్యాయం 15 నుంచి 19 వరకు చదువుకుంటే నేనే చదువుతాను. అది కూడా ఆ యొక్క ఎఫ్ఎస్సి 3వ అధ్యాయం 15 నుంచి 19 వరకు కూడా మీరు చదవాలంటే చదవండి. ఎవరన్నా మీరు సమాధాన స్వార్థను ప్రకటించరు. ఆయన ద్వారానే మనము ఉభయలము ఒక ఆత్మయందు తండ్రి సన్నిధి చేరగలిగి ఉన్నాము. కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణములను దేవుని ఇంటి వారై ఉన్నారు. క్రీస్తు ముఖ్యమైన లాస్ట్ మీరు దేవుని సంపూర్ణత ఎందు పూర్ణులగినట్లుగా ప్రేమ ఎందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకును తగిన శక్తి కల వారు కావాలని ప్రార్థించున్నాను. ఇది యొక్క దీంట్లో అంశం ఏంటంటే నాది ఆ యొక్క దేవుని యొక్క ప్రేమలో వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో మనం గ్రహించుకోవాలన్నమాట. నిజంగానే ఈ యొక్క చర్చి ఆవరణ చూస్తే మనకి ఆ యొక్క పాస్టర్ గారు నిర్మించారు కదా, ఇది ఆ యొక్క చర్చి నిర్మించినప్పుడు ఆ యొక్క మనకి కింద మనకి ఖాళీ ప్లాట్ చూస్తే మనకి ఎంత 250 280 ఉంటుంది. తర్వాత మనకి చర్చికి వచ్చేసరికి మనకి చుట్టూ కొలత కూడా ఆ యొక్క కొలుస్తారు. ఎందుకు ఆ యొక్క మెజర్మెంట్ లేకపోతే ఈ యొక్క టైల్స్ వేయడానికి కానీ లేకపోతే ఇంకా ఆ యొక్క ఏది కూడా కట్టడానికి కానీ అది దానికి సరిపోదన్నమాట. ఒకవేళ మన మెజర్మెంట్ ఎక్కువ ఉందనుకోండి, నాకు ఇంత ప్లేసే ఉంది కాబట్టి నాకు ఇంతకంటే ఎక్కువ కావాలి నాకంటే అవ్వదు. కానీ అంత మట్టుకే మనం ఆ యొక్క చర్చ్ బిల్డింగ్ ఆ యొక్క స్థలం ఎంత ఉందో ఆ యొక్క స్థలంలోనే మనం కట్టుకోవాలి. అంత మట్టుకే పరిమితి. కానీ దేవుని యొక్క ప్రేమ పరిమితి లేనిది, అంతగానో అపరిమితమైనటువంటి ప్రేమ మన ఎడల దేవాతి దేవుడు ఎంతగానో చూపిస్తున్నాడు అనమాట. ఈ యొక్క చర్చి పొడుగు లోతు ఆ యొక్క వెడల్పు ఎంతో మనం కంప్లీట్గా చెప్పగలం. ఎందుకు ఒకరి దగ్గర నుంచి మనం కొనుక్కున్నాం, లేకపోతే ఇంకా ఏ రీతిగా అయినా సరే మనం కొనుక్కొని ఉన్నాం కాబట్టి దాని యొక్క ఎంత నీ యొక్క ఎస్ఎఫ్టీ, ఇప్పుడు మనకు ఇల్లు కొనుక్కోవాలనే లేకపోతే ఆ యొక్క అపార్ట్మెంట్ కొనుక్కోవాలంటే లోపల ఎస్ఎఫ్టీ ఎంత అని చెప్పేసి మనం అడుగుతున్నప్పుడు లేకపోతే 1000 అంటాం 2000 అంటాం ఎంతో చెప్తాం. కానీ దేవుని యొక్క ప్రేమ యొక్క లోతు ఎంత అంటే చెప్తామా, ఎత్తు ఎంత అంటే చెప్తామా, వెడల్పు ఎంత అంటే చెప్తామా, చెప్పలేము. నిజంగానే ఆ యొక్క దేవుని యొక్క ప్రేమ ఆ యొక్క ఎత్తు పొడుగు లోతు ఎంతో చెప్పాలంటే మన యొక్క జీవితం అంతా కూడా సరిపోదన్నమాట. నిజంగానే కదా, దేవుని యొక్క ప్రేమ మన ఎడల ఎంతగానో హెచ్చుగా ఉన్నది కాబట్టి మనం అవన్నీ కూడా చెప్పలేము. ఎలా చెప్పగలం అంటే మనం కూర వండుతాం కదా, ఇప్పుడు లెంట్ డేస్లో పాస్టర్ గారే కాదు, నిజంగానే అదొక రూలు. నిజంగానే స్నాక్స్ పెట్టుకున్నా సరే అంతే అవుతుంది, కొంచెం ఎక్కువ అవ్వచ్చు. కానీ వంటలు వండుతున్నప్పుడు మనం ఉప్పు వేస్తాం, కారం వేస్తాం, అన్నీ వేస్తాం. కానీ దానికి ఏం చూస్తాం మనం,
ఆ యొక్క టేస్ట్ చూస్తాం. టేస్ట్ చూసినప్పుడు ఈ కూర ఏంటి, చికెన్ అని తెలుస్తుంది మనకి. ఈ కూర మనకి ఏదో అని తెలుస్తుంది. మనకి రకరకాలుగా వండుకున్నప్పుడు ఆ కూర టేస్ట్ తెలియాలంటే మనం ఏం చూడాలి, ఆ యొక్క టేస్ట్ చూడాలి. టేస్ట్ చూసిన మనం కూడా అంతే, దేవుని యొక్క ప్రేమను చూడాలంటే ఆ యొక్క పాటలో ఉంది కదా, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడు అని చెప్పేసి ఆ యొక్క పాటలో ఉంది కదా. నిజంగానే క్రీస్తు ప్రేమను గుర్తెరగాలంటే ఆ ప్రేమను మనం ఎట్లా ఉండాలంటే మనము రుచి చూడాలి. ఏదైనా సరే కానీ ఈ యొక్క టేస్ట్ చూసినప్పుడు మనకు తెలుస్తుంది. కానీ ఆ యొక్క క్రీస్తు ప్రేమను ఆ యొక్క దేవాతి దేవుడు 2025 సంవత్సరం క్రితమే మన కోసం ఏం చేశాడు, తన యొక్క ప్రాణాన్ని మన కోసం అర్పించాడు. నిజంగానే మన కోసం ఎవరైనా ఈ యొక్క లోకంలో ప్రాణాన్ని, నువ్వంటే నాకు ప్రాణం, నువ్వంటే నాకు ఇదని చెప్పేసి అంటారు. కానీ ఆ యొక్క గడప దాటిన తర్వాత ఆ యొక్క ప్రేమను మర్చిపోయి రకరకాలుగా ఉంటారు. కానీ దేవుని యొక్క ప్రేమ నిన్న నేడు నిరంతరం ఎప్పుడు కూడా ఎల్లప్పుడు కూడా అదే ప్రేమనే. నిజంగానే మనం తప్పు చేసాం 40 డేస్లో, లాస్ట్ ఇయర్ 40 డేస్లో మనం ఏం నిర్ణయించుకున్నాం, ప్రభా ఇంకా మేము ఎప్పటికీ కూడా ఇలాంటి తప్పు చేయము, అబద్ధం ఆడము, లేకపోతే ఇంకే రీతిగా కూడా మేము ఆడమని చెప్పేసి మనం ఎంతగానో ఒప్పందం చేసుకున్నాం. కానీ ఆ యొక్క 1 నెల ఉంటాం, 2 నెలలు ఉంటాం, 3 నెలలు ఉంటాం, 4 నెలలు ఉంటాం, 5వ నెల కంపల్సరీగా మనకి ఏదో ఒక రకంగా అంటాడు కదా, అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, నేను ఎప్పుడు ఆ యొక్క ఎక్కువగా దేవునిలో ఎదగాలనుకుంటానో నేను అప్పుడే బలహీనుడిని అయిపోతాను అని చెప్పేసి అంటాడనమాట. నిజంగానే మనం ఎప్పుడైతే దేవునిలో ఎదగాలనుకుంటామో, ఎప్పుడైతే నిర్ణయం తీసుకుంటామో అప్పుడే వెంటనే సాతానుడు పక్కడుండి ఆ యొక్క పడవేయాలని చూస్తుంది. మనకి ఇంట్లో గొడవలు కానీ లేకపోతే ఏ రీతిగా కానీ నిజంగానే కదా. అయినప్పటికీ కానీ ఈ యొక్క బిడ్డ 40 డేస్ లాస్ట్ ఇయర్ ఎంతగానో మాటిచ్చి తప్పింది కాబట్టి నేను ప్రేమించనని చెప్పేసి మన ఆ యొక్క ప్రేమ నుంచి మనం డిలీట్ చేసాడు దేవుడు. కానీ డిలీట్ చేస్తే మనం ఈ యొక్క దినాన్ని ఇక్కడ ఉండి మరలా ఆ యొక్క 40 డేస్ జరిపించుకోవడానికి దేవాదేవుడు తన యొక్క కృపను కుమ్మరించేవాడు కాదనమాట. అదే రీతిగా మనిషిని యొక్క ప్రేమ చూసినట్లయితే దావీదు ఆ యొక్క సౌలు మనవడు ఎవరు, మెఫీబోషేతు. నిజంగానే మెఫీబోషేతు పట్ల ఎంతగానో దయ చూపించాడు, కరుణ చూపించాడు ఎంతగానో. ఎందుకంటే సౌలు దావీదు మీద ఎంతగానో పగబట్టాడు అనమాట. పగబట్టినప్పటికి కానీ ఆ యొక్క మెఫీబోషేతు పట్ల ఎంతగానో ఆ యొక్క దయ చూపించి ఆ యొక్క తన యొక్క ప్రేమను చూపించాడు. ఎట్లా దారిని వెళ్తుంటే ఆ యొక్క గడ్డం పెంచుకొని పిచ్చివాడిలాగా ఉన్నప్పుడు ఆ యొక్క ఎంతగానో ఆ యొక్క మెఫీబోషేతు పట్ల దావీదు ఎంతగానో ప్రేమను చూపించాడు అనమాట. ప్రేమను ఎట్లా చూపించాడు, ఇంట్లో ఉండి చూపించాడా, అంతఃపురంలో ఉండి చూపించాడా, ఎక్కడ ఉండి చూపించాడు, అరణ్యములో ఉండి ఆ యొక్క చూపించినట్లుగా చూస్తున్నాం. అరణ్యంలో ఉండి దావీదు ఆ యొక్క తనకు ప్రేమను చూపించాడు. కానీ మెఫీబోషేతును మాత్రం ఎక్కడ ఉంచాడు, అంతఃపురంలో ఉంచాడు. ఆ యొక్క తన యొక్క భోజనపు బల్ల మీద ఆ యొక్క ఉండి కూర్చోడానికి, ఆ యొక్క ఆహారం తినడానికి ఆ యొక్క దావీదు ఆ యొక్క ప్రేమను చూపించాడనమాట. అదే రీతిగా దావీదు ఆ యొక్క తండ్రికి సాదృశ్యంగా ఉన్నాడు. మెఫీబోషేతు ఎవరికి సాదృశ్యంగా అన్నాడు, విశ్వాసికి, మనకి సాదృశ్యంగా ఉన్నాడు. మెఫీబోషేతు అంటాడనమాట, నా తండ్రికి మా వారికి అందరికీ కూడా ఎంతగానో నువ్వంటే ఎంతగానో ఇది అయినప్పటికీ కానీ నా మీద ఇంత ప్రేమ ఎందుకు చూపించావంటే దావీదుకు ఉన్నటువంటి ప్రేమ అలాంటిది అనమాట. ఎవరి ప్రేమ, దేవుని యొక్క ప్రేమ అనమాట. ఎంతగానో దావీదు తప్పిపోయినప్పటికీ కానీ ఆ యొక్క ఎట్లా అనమాట, ఆ యొక్క ఒప్పుకున్నాడు అనమాట. తన యొక్క పాపాన్ని ఒప్పుకున్నాడు, కప్పుకోకుండా ఒప్పుకున్నప్పుడు దేవుని యొక్క ప్రేమ తన పట్ల ఎంతగానో వెల్లడిపరిచి ఉన్నాడు అనమాట. అందుకని ఆ యొక్క ప్రేమని ఆ యొక్క మెఫీబోషేతుకి చూపించాడనమాట. ఎంతగానో ఆ యొక్క సౌలు కనపడినప్పుడల్లా కూడా ఎంతగానో పగపట్టి దావీదుని ఎంతగానో ఆ యొక్క హింసించేవాడు, ఎంత క్రూరంగా ప్రవర్తించేవాడు. అయినప్పటికీ కానీ తన మనవడు ఎట్లా, మెఫీబోషేతు మంచివాడా అంటే ఆ యొక్క ఫిజికల్గా చూసుకున్నట్టయితే ఆ యొక్క కుంటివాడు, ఎంతగానో హ్యాండిక్యాప్డ్ అనమాట. అయినప్పటికీ కానీ ఆ యొక్క మెఫీబోషేతుని ఆ యొక్క పిచ్చివాడుగా ఉన్నటువంటి ఆ యొక్క మెఫీబోషేతుని ఎంతగానో ఆ యొక్క ఆదరించినట్లుగా, ప్రేమ చూపించినట్లుగా చూస్తున్నాం కదా. అందుకని మనం కూడా అంతే, ఆ యొక్క దావీదు కూడా ఎట్లా ఉన్నాడు, టేస్ట్ చూశాడనమాట. దేవుని యొక్క ప్రేమను రుచి చూచి ఆ యొక్క ఎరిగాడనమాట. యెహోవా ఉత్తముడని ఎంతగానో రుచి చూచి ఎరిగాడనమాట. శత్రువులుగా అయితే మనం అందరం కూడా దేవునికి అపరాధులుగా ఉన్నాం, శత్రువులుగా ఉన్నాం, ఇంకా అనేక రీతిలుగా ఉన్నాం అనమాట. అయినప్పటికీ కానీ దేవాది దేవుడు మన ఎడల ఆయన ప్రేమని ఎంతగానో హెచ్చుగా చూపించి ఈ యొక్క దినాన్ని మరొక లెంట్ ఆరాధనలో ఈ యొక్క 3వ దినాన్ని ప్రవేశించడానికి దేవాది దేవుడు దేవుని యొక్క కృపను కుమ్మరించాడనమాట. దావీదు ఎలాంటి సమయంలో అనమాట, అరణ్యంలో. నిజంగానే మనం కూడా ఏదన్నా కొంచెం బాధలో ఉన్నప్పుడు ఎదుటి వారిని ఆదరించాలంటే నా బాధలు నాకే, నా తిప్పలు నాకే అని చెప్పేసి మనం అంటాం. కానీ దావీదు ఆ రీతిగా అనుకోకుండా అరణ్యంలో ఉన్నప్పటికీ కానీ మెఫీబోషేతుని ఎంతగానో ఆదరించినట్లుగా మనం చూస్తున్నాం అన్నమాట. ఆ యొక్క అబ్షాలోము ఎందుకు అరణ్యంలో ఉన్నాడు, తన యొక్క కుమారుడు అబ్షాలోము ఆ యొక్క తన మీద పగబట్టినప్పుడు ఎంతగానో
తాను ఆ యొక్క ఆదరణ లేక అరణ్యంలో ఉండి ఎంతగానో అంగలార్చుతున్నప్పుడు ఈ యొక్క మెఫీబోషెతు ఆ యొక్క ఎదురైనప్పుడు ఇట్లా పిచ్చివాడుగా ఉన్నప్పుడు నేను అలా ఉన్నా కదా, నేను అరణ్యంలో ఉన్నా కదా, నా యొక్క కుమారుడు నా మీద అంతగా పగపట్టాడు కదా అని చెప్పేసి ఎంతగానో ఆ యొక్క అనుకోలేదు. కానీ ఆ యొక్క సమయంలో మంచిని, అందుకని యాకోబు పత్రికలో ఉంటుంది కదా, మేలైనది చేయనెరిగి కూడా అలాగూ చేయని వానికి పాపం కలగనని చెప్పేసి ఉంటుంది కదా. అదే రీతిగా మన యొక్క తండ్రి యొక్క ప్రేమ ఏ రీతిగా ఉంది, 3 విధాలుగా చూసుకొని ఈ యొక్క దినాన్ని నా యొక్క అంశం, నా యొక్క వాక్యాన్ని ముగిస్తాను. ఆయన యొక్క ప్రేమ 3 రకాలుగా ఉంటుంది అనమాట. ఆయన యొక్క ప్రేమ ఏంటంటే ఆ యొక్క మార్పు లేనిది. నిజంగానే కదా, మనమైతే మనుషులుగా ఈ యొక్క దినం ఒక రకంగా ఉంటాం, ఇంకొక రకంగా, ఇంకొక దినాన ఇంకొక రకంగా ఉంటాం. కానీ తండ్రి యొక్క ప్రేమలో మాత్రం ఎటువంటి కూడా మార్పు లేనటువంటి ప్రేమ. మలాకి 3వ అధ్యాయం 6వ వచనం చూసుకుందాం. మలాకి 3వ అధ్యాయం. యెహోవానైన నేను మార్పులేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. 3:6. యెహోవానైన నేను మార్పులేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయం కాలేదు. నిజంగానే కదా, యెహోవానైన నేను, ఆ యొక్క 6వ వచనం ఉంది, యెహోవానైన నేను మార్పు లేని వాడను. ఒక వచనం చాలు మనకి. ఆ యొక్క దేవుని ప్రేమ ఎటువంటిది, మార్పు లేనటువంటిది కదా. నిజంగానే అటువంటి ప్రేమను కలిగినటువంటి మనిషికి ఒక స్థితి నుండి ఒక స్థితికి మారిపోతే మనకి మన యొక్క ప్రేమలు కూడా ఎట్లా అయిపోతే కరిగిపోతూ ఉంటాయి కదా. ఎంతగానో నిజంగానే ఒక స్థితి ఏదన్నా కొంచెం స్థితిలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, ఎంతగానో గౌరవిస్తాం, లేకపోతే ఇంకెంతగానో ప్రేమిస్తాం. కానీ ఒక స్థితి నుంచి ఇంకొక స్టెప్కి మనం ఎదిగామనుకోండి, ఆ స్థితికి మనం ఎదిగినప్పుడు మనం ఒక ఇతరులను గౌరవించడం కూడా మనకి, ఇతరులు ఏ రీతిగా ప్రేమించాలో కూడా మనకి ఆ యొక్క చేతగాని వారంగా ఉంటాం అనమాట. కానీ దేవాదేవుని యొక్క ప్రేమ ఎటువంటిది, మార్పు లేనటువంటి ప్రేమ. నిజంగానే అటువంటి ప్రేమను ఆ యొక్క మ్యారేజ్ అయిన తర్వాత, లైక్ చిన్న ఎగ్జాంపుల్ చూసుకుంటే మన జీవితాల్లో జరిగేది, ఆ యొక్క మ్యారేజ్ అయిపోయిన తర్వాత భార్యాభర్తలు ఎంతగానో అన్యోన్యంగా ఉంటారు, ఎంతో మంచిగా ప్రేమగా ఉంటారు. కానీ కొన్ని దినాలు అయిపోయిన తర్వాత ఆ యొక్క ప్రేమ చాలా కూడా కొదువైపోతుంది అనమాట. చాలా అంటే చాలా కొదువైపోతుంది అనమాట. అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు నిజంగానే మనుషుని యొక్క ప్రేమ ఆ రీతిగా ఉంటుంది. కానీ ఆ యొక్క 3వ వచనం 6వ వచనం ఏముంది, యెహోవానైన నేను మార్పు లేని వాడను కనుక యాకోబు సంతతి వారని మీరు లయము కాలేదు. నిజంగానే కదా, ఆ యొక్క దేవాది దేవుని యొక్క కోపం ఆ యొక్క సంతతి మీద రగులుకుందంటే, ఆ యొక్క కోపం రగులుకుంటే వారు నాశనం అయిపోయేవాళ్ళు. కానీ అక్కడ ఏమనుంది అంటే, యెహోవాను నేను మార్పు లేని వాడను కనుక యాకోబు సంతతి వారని మీరు లయం కాలేదు. నేనైతే అన్ని రిఫరెన్స్ చెప్పను, కానీ నెహెమ్యా అంటాడు కదా, ప్రభువా నీ ప్రేమ ఎటువంటిది, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి, బానిసత్వం నుంచి ఆ యొక్క బయటకు వచ్చిన తర్వాత వారు ఒక అధికారిని తయారు చేయడానికి మరలా దాస్యపు దేశంలోనికి వెళ్ళాలని వారందరూ ప్రయత్నం చేస్తున్నప్పుడు అటువంటి వారి మీద పగ తీర్చుకోవాల్సింది పోయి ఆ యొక్క నెహెమ్యా అంటాడు అనమాట, పగ తీర్చుకోకుండా వారిని ప్రేమించి హక్కును చేర్చుకుందాం, ఎంత గొప్ప దేవుడు అయ్యా అని చెప్పేసి ఒక వచనంలో ఉంటుంది. నేను క్లియర్గా నాకైతే వచనం అది గుర్తుంది, కానీ వచనం ఎక్కడో నేను కరెక్ట్గా దాన్ని తీసుకోలేకపోయాను అనమాట. కానీ మొత్తం క్లియర్గా ఉంటుంది. నేను ఎందుకంటే ఎప్పుడు కూడా ఈ యొక్క వచనాన్ని నా యొక్క హృదయంలో ఎక్కువగా అనుకుంటా ఉంటాను అనమాట. నిజంగానే ఎంత గొప్పటి దేవుడు అయ్యా, ఎంత క్షమాపణ కలిగితే దేవుడు అయ్యా అని అంటున్నాడు అనమాట. మునుపు బానిసత్వంలో నుంచి వచ్చినటువంటి ఆ యొక్క ఒకప్పుడు ఎలా ప్రేమించావో వారిని అదే ప్రేమను పంచావు, ఎంత గొప్ప దేవుడు అయ్యా అని చెప్పేసి నెహెమ్యా అంటాడనమాట. నిజంగానే కదా, బానిసత్వం నుంచి ఆ యొక్క రప్పించాడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత వారు ఒక అధికారిని తయారు చేసుకొని ఆ యొక్క చేయడానికి మరలా దాస్యపు దేశంలోకి వెళ్ళాలని వారందరూ కూడా ప్లాన్ వేసుకున్నప్పుడు దేవాది దేవుడికి కోపం రగులుకోవాలి అక్కడ. కానీ రగులుకోకుండా ఆయన ఏం చేశాడంటే, మొదట ఆ యొక్క దాస్యపు దేశంలో నుంచి రాకముందు ఎటువంటి ప్రేమను చూపించాడో, మరలా వాళ్ళు ఎటువంటి ప్లాన్ వేశారో ఆ యొక్క ప్లాన్ ప్రకారం దేవాది దేవుడు వారిని లయం చేయాలి. కానీ ఆ రీతిగా కాకుండా వీరు నా ప్రజలని చెప్పేసి వారి మీద ప్రేమను చూపించి ఎంతగానో మునుపు బానిసత్వంలోంచి వచ్చినప్పుడు ఎలా ప్రేమించాడో అటువంటి ప్రేమనే ఆ యొక్క దేవాది దేవుడు వారి మీద చూపించాడనమాట. ఈ యొక్క వచనం ప్రకారం మీకు ఏమనిపిస్తుంది, ఆ యొక్క దేవుని యొక్క ప్రేమలో మార్పు ఉందా? ఎటువంటి మార్పు కూడా లేదు. నిజంగానే కదా, మనుషుని యొక్క ప్రేమలో మార్పు ఉంటుంది, మనుషుని యొక్క ప్రవర్తనలో మార్పు ఉంటుంది, కానీ దేవాది దేవుని యొక్క ప్రేమలో మాత్రం ఎటువంటి మార్పు కూడా ఉండదు అనమాట. తప్పిపోయిన కుమారుడు గురించి కూడా మనం చూసుకుంటే మీరందరికీ తెలుసు, లూకాసు వార్తలో ఉంటుంది కదా, అది
తీయాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకంటే మనకి హాఫ్ అన్ అవరే ఉంటుంది, 40 days కంటిన్యూ ప్రేయర్స్ కాబట్టి హాఫ్ అన్ అవరే ఉంటుంది. కాబట్టి దాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళాలని నేను రెఫరెన్స్ కొన్ని రాసుకున్నా, కొన్ని రాసుకోలేదు. కుమారుడు అనుకుంటున్నాడు తండ్రి ఇంటికి వెళ్ళి, నా తండ్రి ఇంటికి అనేక మంది పనివారు ఉంటారు, వారిలో ఒకరిగా నేను వెళ్ళాలని చెప్పేసి ఆయన తండ్రి ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయాడు కదా. వెళ్ళిపోయిన తర్వాత ఆయన తండ్రి మరలా చేర్చుకుంటాడో లేదో అని చెప్పేసి భయం వేసి అనేక పనివారు ఉంటారు నా తండ్రి దగ్గర, నా తండ్రి ధనవంతుడు కాబట్టి అనేక మంది ఉంటారు కాబట్టి ఆ పనివారిలో ఒకరిగా నన్ను చేర్చుకుంటాడని చెప్పేసి అన్నాడు అన్నమాట. గబగబా వెళ్ళి అన్నాడు. అంటే దూరం నుండి చూశాడు మా తండ్రి. ఆ రీతిగా కొడుకు అనుకుంటా వస్తుంటే తండ్రి ఆ రీతిగా దూరం నుంచి చూసి తోడుకుని వెళ్ళి సింహాసనం మీద కూర్చుండబెట్టి అతన్ని బంగారు ఉంగరము తొడిగి విందు చేసి, ఈ కుమారుడు తప్పిపోయిన నాకు దొరికాడు, అతడు ఏ స్థానం నుండి వెళ్ళాడో మరలా అదే స్థానాన్ని తండ్రి కుమారుడికి ఇచ్చాడు అనమాట. నిజంగా ఈ యొక్క లోక ప్రేమే ఆ రీతిగా ఉంటే దేవాది దేవుని యొక్క ప్రేమ ఏ రీతిగా ఉంది, ప్రాణం పెట్టినంతగా, శిలువ మరణం పొందినంతగా ఎంతగానో విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకొని మనుష్యుడిగా కనపడతా కూడా ఆయన ఆకారం ముందు మనుషుడిగా కనపడి శిలువ మరణం పొందినంతగా ఎంతగానో తగ్గించుకొని మన కోసం నిజంగా మనుషుని యొక్క ప్రేమ ఈ రీతిగా ఉంటే కొడుకు పట్ల పిల్లల పట్ల వారి కన్న సంతానం పట్ల ఉంటే నిజంగానే కదా మన ఎంతగానో స్వరక్తమించి కొన్నటువంటి దేవాది దేవుని యొక్క ప్రేమ ఏ రీతిగా ఉంటే మనము కూడా అంతే తప్పిపోయి ఉండవచ్చు కదా. 40 daysలో మాట ఇచ్చి తప్పు ఉండొచ్చు, లేకపోతే ఎన్నో రకాలుగా తప్పు ఉండొచ్చు. కానీ అయినప్పటికీ కానీ దేవుని ప్రేమ మన ఎడల ఎట్లా ఉంది, తక్కువగా ఉందా కానీ హెచ్చుగా ఉందన్నమాట. దేవుని యొక్క ప్రేమ మన ఎడల ఎంతగానో ఒకటే రీతిగా ఉంది. నేను ఈరోజు ప్రేమిస్తాను నిన్ను, నేను రేపు మాత్రం నిన్ను ప్రేమించనని అనట్లేదు. దేవాదేవుడు ఒకటే రీతిగా మన పట్ల ఎంతగానో తన యొక్క ప్రేమను ఎంతగానో హెచ్చుగా ఉందన్నమాట. సెకండ్ చూసుకుంటే ఇప్పుడైతే మాత్రం ఫస్ట్ది ఏంటి, మార్పు లేనటువంటి ప్రేమ. రెండోది ఏంటంటే మరువనటువంటి ప్రేమ. నిజంగానే కదా, మారనిది, మరువనది, వేడనది, ఎడబాయనిది ఎవరి ప్రేమ? మనుషుని ప్రేమ కాదు, దేవుని యొక్క ప్రేమ అనమాట. మరువనటువంటి ప్రేమ అనమాట. యెషయా 49:15 చూసుకుంటే, స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైనా మర్చెదరు కానీ నేను నిన్ను మరువను. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైనా, నిజంగానే కదా లాస్ట్ వర్షన్ మనకు అవసరం ఇప్పుడు, వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీద నేను చెక్కియున్నాను, నీ ప్రాకారంలో నిత్యము నా ఎదుట ఉన్నది. నిజమే కదా. ఈ యొక్క లాస్ట్ 15వ వచనంలో లాస్ట్ చూసుకుంటే వారైనా ఎవరు? మన యొక్క తల్లిదండ్రులు. నిజంగానే కదా, వారైనా మరచుదురేమో కానీ నేను నిన్ను మరువను అని చెప్పేసి అంటున్నాడు. మర్చిపోవటం ఎవరి స్వభావం? మానవుని స్వభావం. కానీ మరవకుండా ఉండడం దేవుని యొక్క స్వభావం. నిజంగానే కదా. లాస్ట్ ఇయర్ మనం ఎంతగానో ఒకరిని, ఒకవేళ మన ఫ్రెండ్స్ని కావచ్చు, లేకపోతే ఎవరినైనా కావచ్చు, కానీ మనం ఒక మనిషిని ప్రేమించామనుకోండి, ఈ యొక్క ఇయర్కి వారిని మర్చిపోతాం. కానీ దేవాది దేవుడు మాత్రం 2025 సంవత్సరాల నుంచి కూడా, ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఒకటే ప్రేమ అనమాట, ఒకటే ప్రేమను చూపించుకుంటా వచ్చాడు. అటువంటి ప్రేమను ఏమంటాం మనం? మరువనటువంటి ప్రేమ, మారినటువంటి ప్రేమ, మార్పు లేనటువంటి ప్రేమ అనమాట. ఈ యొక్క సెకండ్ చూసుకుంటే మరువనటువంటి ప్రేమ. ఒకరోజు సాధు సుందర్ సింగ్ గారు ఒక నదికి వెళ్ళి, మీకు అందరికీ ఎగ్జాంపుల్ తెలిసే ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. అయితే ఎందుకంటే ఈ యొక్క వాక్యానికి ఈ యొక్క ఎగ్జాంపుల్ సరిపోతుందని చెప్పేసి నేను అనుకున్నాను అనమాట. ఈ యొక్క సాధు సుందర్ సింగ్ గారు ఒక నదికి వెళ్ళారనమాట. ఒక రోజున నదికి వెళ్ళినప్పుడు స్నానం చేద్దామని వెళ్ళారనమాట. వెళ్తే ఆ నదికి పక్కనే ఉంది ఒక చెట్టు అన్నమాట. ఆ యొక్క చెట్టు ఉంటే ఆ యొక్క చెట్టు మీద నుంచి దాంట్లోకి ఒకటి పడింది. ఏంటిది? తేలు పడింది. తేలు పడితే ఆయన ఏం చేశాడు? మానవ స్వభావం కాబట్టి, ఎంతైనా కొంచెం ప్రేమ ఉంటుంది కాబట్టి దాన్ని రక్షించుదామని చెప్పేసి ఆ యొక్క చిన్న ఆకు పట్టుకొని దాని కింద పెట్టాడనమాట. పెడితే పక్కన ఒక అతను అన్నాడు, సార్ మీరు ఎంత చేసినా సరే అది మీరు ఆకేయండి, లేకపోతే ఇంకేమన్నాయండి, దాని యొక్క స్వభావం మాత్రం మార్చుకోదు. మా యొక్క ఆకు మీద నుంచి మరలా మీ మీదకి వచ్చి దానికి పుడుతుంది. దానికి ఎంత మేలు చేసినా కూడా అంతే. అది మార్పు లేనిది. నిజంగానే కదా. దేవుని యొక్క ప్రేమ మాత్రం ఎప్పటికీ కూడా మనని గాయపరిచేది కాదు. కానీ ఈ యొక్క మనిషిని యొక్క ప్రేమ మాత్రం, ఈ యొక్క సాధు సుందర్ సింగ్ గారు ఆ యొక్క తేలిని అట్లా పట్టుకోవాలని చూశాడు కదా. ఆ యొక్క నదిలోంచి
తీయాలని చూస్తే పక్కన అతను అన్నాడంట, సార్ అది ఎప్పటికీ కూడా దాని యొక్క స్వభావాన్ని మార్చుకోదు. ఏంటి దాని స్వభావం ఏంటి? పుట్టడమే దాని స్వభావం కదా. నిజంగానే మనం ఎంత చేసినప్పటికీ కానీ అనుకుంటాం కదా, మనం కుక్కని సింహాసనం మీద కూర్చోబెడితే దానికి ఎంతైనా సరే దానికి తోక వంకరగానే ఉంటుంది కదా. అదే రీతిగా మేము ఎక్కడ హైట్నగర్ బాప్టిస్ట్ చర్చ్కి వెళ్తే ఒక పందిని ఆమె పెంచుకొని ఎన్నో నగలంట, మనందరికీ తెలుసు కదా, ఎన్నో నగలు పెట్టిందంట. దానికి ఎంతగానో అందంగా పంది పిల్లని పెంచుకొని ఎంతగానో అందంగా ఉండి ఎక్కడికో ఫంక్షన్కి వెళ్తా ముందు మొత్తం దానికి నగలన్నీ వేసి తను కూడా ధరించుకోవడానికి ఒక రూమ్లోకి వెళ్ళిందంట. వెళ్ళేసరికి ఆమె ధరించి నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పేసి దానికి ఏదో పేరు పెట్టింది. పేరు పెట్టేసరికి దానికి వచ్చింది, ఆవిడ వచ్చేసరికి మొత్తం అదేదో పేరు పెట్టి దాన్ని పిలుస్తా ఉంది. పిలిచినప్పుడు అది ఎక్కడుంది? బురదలో ఉంది. దాని యొక్క స్వభావం అది. నిజంగానే కదా, ఆ యొక్క మనుషుని యొక్క స్వభావం అది, అదే రీతిగా ఆ యొక్క పంది యొక్క స్వభావం అది, అదే రీతిగా మరలా ఆ యొక్క తేలి యొక్క స్వభావం అది. కానీ అవన్నీ కూడా వాటి యొక్క వృత్తి ప్రకారం అవి చేస్తా ఉన్నాయి. కానీ దేవుని యొక్క స్వభావం ఏంటంటే, దేవుడు మనల్ని ఎప్పటికీ కూడా మనం ఎటువంటిది ఏ రీతిగా ఉన్నప్పటికీ కానీ దేవాది దేవుడు మనల్ని ఎప్పటికీ కూడా తన యొక్క స్వభావాన్ని మార్చుకోకుండా మన కోసం ఎంతగానో ప్రాణం పెట్టినట్లుగా చూస్తున్నాం. మానవుడు కూడా అంతే ఉన్నాడు. దేవుడు మనలను రక్షించినా కూడా అది మనం మర్చిపోయి మన యొక్క చేష్టల్ని, మన యొక్క పద్ధతుల్ని, మన యొక్క అన్నీ కూడా మనం మర్చిపోకుండా దేవాది దేవుని మనం మర్చిపోయే వారంగా ఉన్నాం కదా. అటువంటి ప్రేమని మార్పు లేనటువంటి ప్రేమ దేవాది దేవుడి. అదే రీతిగా మరువనటువంటి ప్రేమ. నిజంగానే ఆ యొక్క మరువనటువంటి ప్రేమ అంటే ఏసేపును గుర్తు చేసుకుంటే, ఏసేపుని ఏ రీతిగా అంటే అతడు గుంటలో పడినప్పుడు మర్చిపోలేదు, అదే రీతిగా పోతీఫర్ ఇంట్లో ఉన్నప్పుడు మర్చిపోలేదు, అదే రీతిగా నింద అతని మీద ఆ యొక్క నేరం వేసినప్పుడు దేవుడు మర్చిపోలేదు, చెరసాల్లో ఉన్నప్పుడు మర్చిపోలేదు. నిజంగానే మర్చిపోకుండా ఆ యొక్క యేసేపు చేసినటువంటి ఆ యొక్క నీతిగా తన యొక్క నీతిని బట్టి ఆయన ఏం చేశాడంటే తగిన కాలమందు తగిన సమయమందు ఆ యొక్క ఎంతగానో ఆ యొక్క ఉన్నతంగా నిలబెట్టినట్లుగా మనం చూస్తున్నాం అనమాట దేవాది దేవుడు. నిజంగానే కదా, ఆ యొక్క సెకండ్ ఏంటి, ఆ యొక్క మరుగునటువంటిది. నిజంగానే ఎంతగానో మన పట్ల ఎంతగానో ఆ యొక్క దేవాది దేవుడు ఒక మాట ఇస్తాడు, నిన్ను సేవకుడిగా నిలబెడతానని మాట ఇస్తాడు దేవాది దేవుడు. కానీ అది ఎన్ని సంవత్సరాలకైనా సరే, అది అబ్రహాంకి ఆ యొక్క సంతానం లేనప్పుడు ఎన్ని సంవత్సరాలప్పుడు 75 సంవత్సరాలప్పుడు ఆ యొక్క వాగ్దానం ఇచ్చాడు. మరలా అది ఎన్ని సంవత్సరాలు నెరవేరింది? 25 సంవత్సరాలకి. కానీ మనుషుడైతే మాత్రం ఇప్పుడు మాట ఇస్తారు, మరలా 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అయ్యేసరికి ఎన్నో రకాలుగా చెప్పేసి ఆ మాటని ఆ యొక్క మర్చిపోయే పరిస్థితికి వస్తారు. కానీ దేవాది దేవుడు మరువనటువంటి దేవుడు. అదే రీతిగా దావీదుని దేవుడు పిలుచుకున్న తర్వాత సమూయేలు చేత ఏం చేయమన్నాడు? ఆ యొక్క అభిషేకించమన్నాడు కదా, రాజుగా అభిషేకించమన్నాడు అనమాట. అభిషేకించమన్నప్పుడు ఆ యొక్క వెంటనే రాజు అయిపోలేదు దావీదు. కానీ ఎలా? ట్రైనింగ్ అనమాట. ఎక్కడ ట్రైనింగ్? ఆ యొక్క అరణ్యంలో. తర్వాత బాగా నలగొట్టి అప్పుడు రాజుని చేశాడనమాట. నిజంగానే మనకు కూడా అంతే. 40 days ఏంటి? ఆ యొక్క శిక్షణా కాలం, ఆ యొక్క ట్రైనింగ్ పీరియడ్. ఇంతవరకు ఎప్పుడు అంటా ఉండేది కదా, అది ఎక్కడి నుంచి వచ్చింది ఆ మాట? పాస్ గారి నుంచి వచ్చింది. శిక్షణా కాలం 40 దినాలు కూడా మనకి శిక్షణా కాలం అనమాట. లాస్ట్ ఇయర్ అంతా కూడా ఎంతగానో శిక్షణలో ఉన్నాం. ఆ శిక్షణ నుంచి కొంచెం తప్పిపోవచ్చు మరలా. అందుకనే మరలా మనకి నూతన సంవత్సరం దయాగ్రిటాన్ని అనుగ్రహించి మరలా ఈ యొక్క 40 days మరలా నువ్వు ఆ యొక్క ఉంటుంది కదా, యోవేలు ప్రవక్త ద్వారా మనతో మాట్లాడతాడు కదా, ఇప్పుడైనాను ఉపవాసం ఉండి కన్నీరు విడుచు దుఃఖించు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. నేను మీకు 40 days లాస్ట్ ఇయర్లో చేయవలసినటువంటి ఆ యొక్క తప్పిపోయిన మాటను బట్టి మీకు ఏదైతే కీడు చేయాలనుకున్నానో ఆ యొక్క నేను కరుణా వాత్సల్యం గల దేవుడిని కాబట్టి ఆ కీడుని నేను మర్చిపోయి మీకు మేలు చేయడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. కాబట్టి మీరు నా యొద్దకు రండి. ఏ రీతిగా రావాలి? కన్నీరు విడుచు దుఃఖించు ఆ యొక్క మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి అని చెప్పేసి దేవాది దేవుడు అంటున్నాడు. అదే రీతిగా మోషేను పుట్టించింది ఎందుకంటే ఇజ్రాయెల్కి ప్రజలను రక్షించడానికి అయితే సకల విద్యలు నేర్చుకున్న తర్వాత అతడు ఆ యొక్క వారందరూ నా ప్రజలు అనుకున్న తర్వాత నాయకుడిగా చేయలేదా? ఎప్పుడు చేశాడంటే అతన్ని నాయకుడిగా ఉండడానికి 40 సంవత్సరాలు పట్టిందనమాట. ఆయన ట్రైనింగ్ అవ్వడానికి అరణ్యంలో, అడవుల్లో ఎన్నో శోధనలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఎన్నో విధాలుగా ఎన్ని సంవత్సరాలు? ఆ యొక్క 40 years అనమాట. 40 సంవత్సరాలు ఆ యొక్క మోషే ఆ యొక్క
ప్రజల్ని ఆ యొక్క నడిపించడానికి ఆ యొక్క 40 సంవత్సరాలు అనమాట. అప్పటి వరకు ఎక్కడ ఉన్నాడు? ఆ యొక్క ట్రైనింగ్లో, ఆ యొక్క శిక్షణలో ఆ యొక్క పెరుగుతూ ఉన్నాడు అనమాట. నిజమే కదా, మనం కూడా అంతే. ఈ యొక్క 40 దినాలు కూడా ఆ యొక్క ట్రైనింగ్లో అయ్యి 41 దినం నిజంగానే కదా, అవన్నీ కూడా మనం ఇప్పుడు ఒకరిని ఏలెత్తి చూపించొద్దు, కానీ ఆ యొక్క అంటూ ఉంటారు కదా, ఆ యొక్క మన కంట్లో ఉన్నటువంటి ఆ యొక్క దూలాన్ని చూసుకోకుండా ఎదుటి కంట్లో ఉన్నటువంటి ఆ యొక్క నలుసును మనం చూసేవారంగా ఉన్నామేమో, కానీ ఆ రీతిగా కాకుండా మనకు మనం ఆ యొక్క మన యొక్క మనస్సాక్షిని ప్రశ్నించుకునే వారంగా మనము ఉండాలన్నమాట. ఈ యొక్క శోధనలన్నీ కూడా అయిపోయిన తర్వాత ఆ యొక్క మోషేని ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రజల్ని నడిపించడానికి, ఆ యొక్క బానిసత్వం నుంచి వారందరినీ కూడా నడిపించడానికి ఆ యొక్క మోషేని ఎన్నుకున్నట్లుగా మనం చూస్తున్నాం. నిజంగానే కదా, మరుగునటువంటి దేవాది దేవుడు. ఆ యొక్క రెండవ మాట చూసుకుంటే, ఆ యొక్క ఒక తల్లి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ యొక్క ఒక తల్లి షాపింగ్కి వెళ్ళిందంట. ఆ యొక్క షాపింగ్కి వెళ్తే 2 సంచుల నిండా తెచ్చుకున్నాను వెళ్ళింది. ఎందుకంటే ఆ యొక్క 1+1 అది ఉంటుంది కదా, దాని పేరేంటంటే, నేను చాలా రోజులు అవుతుంది షాపింగ్ చేయడం, ఆఫర్ పెడతారు కదా, శాంతి అంటది, ఈచ్ 1 క్యాచ్ 1 అంటది కదా, అట్లే ఆఫర్స్ పెడతారు కదా, 1+1, 1+2, 1+3 అని పెడతారు కదా. గబా వెళ్ళిపోయింది. ఒక చిన్న బాబు అంట, ఆ బాబుని తీసుకొని చకచకా వెళ్ళిపోయిన తర్వాత ఆవిడకి ఏంటంటే బాగా చీరలంటే ఆశ ఉన్నప్పుడు ఆవిడ 2 సంచుల నుండి శుభ్రంగా మోసుకుంది, పెట్టేసుకుంది, 2 సంచుల నుండి పెట్టుకుంది, బిల్లు కట్టేసింది, బాబుని అక్కడ కూర్చోబెట్టింది. ఎట్లా ఇంటికి వచ్చింది? 2 సంచులతో చక్కగా ఇంటికి వచ్చేసింది. ఇంటికి వచ్చి ఎవరిని మర్చిపోయింది? బాబుని మర్చిపోయింది. నిజంగానే కదా, ఆ యొక్క మంచిగా ఆ యొక్క ఎంతగానో సంతానం కోసం ఎంతగానో అంగలార్చి ఏడ్చి కన్నటువంటి వారు ఆ యొక్క లోకపరంగా ఉన్నటువంటి ఆ యొక్క లోకాశల్లో పడిపోయి ఏం చేసిందామా, 2 సంచుల నిండా కూడా శారీస్ అయితే ఇంటికి తెచ్చుకొని తాళం తీసి చక్కగా అక్కడ పెట్టిన తర్వాత శారీ తెచ్చుకుని కూర్చున్నప్పుడు అప్పుడు గుర్తొచ్చాడు బాబు. నిజంగానే దేవాది దేవుడు అటువంటి ప్రేమ కాదు మనది, కానీ ఆ యొక్క మనల్ని ఎంతగానో ఈ రీతిగా ఎంతో మన స్టైల్గా మనం ఎంతగానో సుఖంగా సౌఖ్యంగా బ్రతకాలని చెప్పేసి మన ఎంతగానో ఆ యొక్క తన రక్తం ఇచ్చి తన ప్రాణం ఇచ్చి ఎంతగానో తన యొక్క సుఖాన్ని కోరుకోకుండా మనం ఎంతగానో సుఖంగా సంతోషంగా ఉండాలని దేవాది దేవుడు ఎంతగానో మన కోసం ప్రాణం పెట్టాడు అనమాట. ఈ యొక్క లోక ప్రేమ ఏ రీతిగా ఉంటుందంటే ఈ రీతిగానే ఉంటుంది. ఈ రోజుల్లో యొక్క సెల్ ఫోన్స్ వచ్చిన తర్వాత ఆ యొక్క చిన్న షార్ట్స్ చూస్తుంటే కూడా అర్థమవుతుంది కదా, పిల్లాడికి పాల డబ్బా పెట్టమంటే ఆ యొక్క తల్లి ఏం చేస్తుంది, ఉల్టా పెట్టేస్తుంది. ఆ యొక్క ఎట్లా షార్ట్స్ చూస్తుంది తల్లి, షార్ట్స్ చూస్తా పాల డబ్బా కిందకి ఉల్టా ఉంటుంది. వాడు తాగుతున్నాడు అనుకుంటుంది కానీ వాడు తాగడు, కానీ ఆ యొక్క డబ్బా వెనక సైడ్ వాడి నోట్ దగ్గర ఉంటుంది, ఆ కిందకేమో పాలన్నీ పోతూ ఉంటాయి. నిజంగా ఇవన్నీ కూడా తల్లి అయితే ఆ యొక్క దాంట్లో పడి మర్చిపోతుంది, కానీ దేవాది దేవుడు మాత్రం అంటున్నాడు కదా ఒక వాక్యంలో, నేను ఎక్కడ చెక్కున్నా అంటున్నాడు, అరచేతుల్లో చెక్కుకొని ఉన్నా అంటున్నాడు కదా. మనం ఎక్కడ కూర్చున్నప్పుడు కానీ మన యొక్క చేతులు చూసుకుంటా ఉంటాం కదా, ఇట్లా దేవాది దేవుడు కూడా అంతే, ఎప్పుడు కూడా మనల్ని తన యొక్క అరచేతుల్లో చెక్కున్నాడు కాబట్టి మనం ఎప్పుడు కూడా మరవడు. మనిషిని యొక్క ప్రేమ లాంటిది కాదు దేవాది దేవుని యొక్క ప్రేమ. నిజంగానే మన కోసం ప్రాణం ఇచ్చి ఆయన యొక్క రక్తం కార్చి ఆ యొక్క సిలువలో మరణం పొందినంతగా విధేయత చూపి మన కోసం ఎంతగానో ప్రాణం పెట్టాడు. మూడవదిగా చూసుకున్నట్లయితే ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ది మార్పు లేనిది, రెండవది ఏంటి మరువనిది, అదే రీతిగా మూడవది విడదీ లేనిది. నిజంగా రోమా 8వ అధ్యాయం 38, 39 చూసుకుంటే మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవున్నవి అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనాను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. అయినను మనలను ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. మరణమైనను జీవమైనను దేవదూతలైనను అన్నీ కూడా ఏదైనా సరే మనల్ని దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరమని రూఢిగా నమ్ముచున్నా అని చెప్పేసి అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తూ చెప్తున్నాడు అనమాట. అది కూడా ఈ యొక్క కొన్ని ప్రేమలు మనస్పర్ధల ద్వారా విడిపోతారు కదా, కొన్ని ప్రేమలు మనస్పర్ధల ద్వారా విడిపోతారు, కానీ ఆ యొక్క దేవుని యొక్క ప్రేమ ఏ రీతిగా ఉంటుందంటే ఇక్కడ లాస్ట్ వచ్చిన ఉంది కదా, ఆ యొక్క క్రీస్తు యేసునందుల దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరమని, ఏది కూడా మనల్ని క్రీస్తు ప్రేమ నుండి మనకి ఏదైనా రావచ్చు, ఆర్థిక ఇబ్బందులు రావచ్చు, ఎన్ని సమస్యలైనా రావచ్చు, లేకపోతే ఇంకా భయంకరమైన సమస్యలు రావచ్చు, కానీ ఆ యొక్క ఒక వాక్యంలో ఉంటుంది కదా, 16వ కీర్తనలో ఉంటుంది కదా, దేవుని సన్నిధిలో ఏముంది, సంపూర్ణ సంతోషం కలదు, ఆ యొక్క దేవుని యొక్క కుడి చేతిలో ఆ యొక్క నిత్య సుఖములు కూడా కలవు. నిజంగానే కదా, మనకి ఇంట్లో ఎన్నో సమస్యలు ఉండొచ్చు, విరుకులు ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, ఎన్నో బాధలు ఉండొచ్చు, కానీ
అన్నిటిని కూడా ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిలో ఏముంటుంది, సంపూర్ణ సంతోషం ఉంటుంది. అదే రీతిగా మనల్ని దేని నుంచి ఆ యొక్క ఎడబాపుదు, క్రీస్తు ప్రేమ నుండి కూడా ఏది కూడా మనల్ని విడదీయలేనిది, ఎడబాపు లేనిది అనమాట. పేతురు తప్పిపోయాడు. ఎలా తప్పిపోయాడు? ఆ యొక్క బొంకాడు కదా, నువ్వు ఆ యొక్క నేను అంటే 3 సార్లు బొంకాడు. ఏమని బొంకాడు? నువ్వు ఎవరివో నాకు తెలియదు అని చెప్పేసి ఎంతగానో 3 సార్లు బొక్కినట్లుగా చూస్తాం. ఆ యొక్క శిష్యులందరూ అనుకున్నారు కదా, ఇంకా అయిపోయింది, పేతురు పని అయిపోయింది, పేతురు ఆ యొక్క యేసు ప్రభుల దగ్గర నుంచి డిలీట్ చేసాడు దేవుడు అని చెప్పేసి అనుకున్నాడు కదా. కానీ ఆ యొక్క పేతురు విడదీయబడలేదు, ప్రధానమైన శిష్యుడిగా మరలా వచ్చాడు. అదే రీతిగా పేతురు అద్భుతమైన పనులు చేశాడు, చనిపోయిన వ్యక్తిని లేపినట్లుగా చూస్తున్నాం. అదే రీతిగా పేతురు ప్రసంగిస్తున్నప్పుడు ఎంతమంది బాప్తిసం పొందారు? 3000 మంది బాప్తిసం పొందినట్లుగా చూస్తున్నాం. నిజంగా దేవుని ప్రేమ ఎలాంటిది? విడదీయలేనిది అనమాట. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు నేరమని రూఢిగా నమ్ముచున్నా అని చెప్పేసి పేతురు ద్వారా కూడా మనం నేర్చుకుంటున్నాం అనమాట. నిజంగానే కదా 3 సార్లు బొక్కాడు. యేసు నువ్వు ఎవరివో నాకు తెలియదు, నువ్వు ఫస్ట్ అయితే నువ్వు ఎవరివో నాకు తెలుసు అన్నట్లుగా చెప్పినట్లుగా చూస్తాము. ఆ తర్వాత ఏమన్నాడు? నువ్వెవరివో నాకు తెలియదు అని చెప్పేసి ఒకసారి బొంకాడా? 3 సార్లు బొంకాడు. అయినప్పటికీ కానీ ఆ శిష్యులందరూ కూడా డిలీట్ అయిపోయాడు అనుకున్నారు. కానీ ఆ యొక్క ప్రేమ ఏ రీతిగా ఉందంటే ప్రధానమైన శిష్యుడిగా, నిజంగానే కదా ఎంతగానో ఆ యొక్క నువ్వు నాకు తెలియదు అన్నప్పటికీ కానీ ఆ యొక్క దేవాజ్ఞను వదిలేడా? ప్రధానమైన శిష్యుడిగా చేశాడు. పేతురు ప్రసంగిస్తున్నప్పుడు 3000 మంది బాప్తిసం తీసుకున్నట్లుగా కూడా చూస్తున్నాం. మరలా పేతురును నన్ను ప్రేమిస్తున్నావని 3 సార్లు అడిగినప్పుడు నా గొర్రెలను కాయము, ప్రేమిస్తున్నాను అన్నప్పుడు ఆయన ఏమన్నాడు? నా గొర్రెలను కాయము అని చెప్పేసి ఎంతగానో అన్నాడు. మన ప్రేమ కూడా ఆ రీతిగా, దేవుని పట్ల మన ప్రేమ కూడా ఆ రీతిగానే ఉండాలన్నమాట. నిజంగానే కదా మన ప్రేమ ఏ రీతిగా ఉంది దేవుని పట్ల? ఆ యొక్క 40 డేస్ వరకే ఉంటుందా? 41 డే 41వ దినం నుంచి మరలా మన యొక్క ప్రేమ ఏ రీతిగా ఉంటుంది? మనకు మనిషిని యొక్క ప్రేమ అయితే కొద్ది రోజులు ఉంటుంది. ఆ యొక్క దేవాది దేవుని యొక్క ప్రేమ అయితే ఆ యొక్క మార్పు లేనటువంటిది, మరువనటువంటిది, ఆ యొక్క విడదీయలేనటువంటిది. కాబట్టి ఆ యొక్క ప్రేమ, అటువంటి ప్రేమను మనం నమ్ముకుంటే, నిజంగానే దేవుని యొక్క ప్రేమను నమ్ముకుంటే, ఆ యొక్క అపోస్తలుడైన పౌలు ఏమంటాడు? నేను క్రీస్తుని పోలి నడుచుకుని చిన్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకుంది. ఏమన్నా అపోస్తలుడైన పౌలు దేవాది దేవుడా? కాదు. కానీ ఆ యొక్క మనుష్యుడే. కానీ మనం కూడా ఆ రీతిగా ఉండాలంటే ఉండగలం. కానీ కొన్ని సమస్యలను బట్టి, కొన్ని విధాలను, కొన్ని ఆ యొక్క మనకి అపజయాలను బట్టి మనం కొన్నిసార్లు అధైర్యపడతాం, ఒక్కొక్కసారి నోరు జారుతాం, ఒక్కొక్కసారి ఆ యొక్క ఎన్నో రకాలుగా మనం ఉంటాం. కానీ ఆ యొక్క దేవునికి మనం దగ్గరగా ఉన్నప్పుడు, దేవుని యొక్క ప్రేమని మన యొక్క హృదయాలు ధరించుకున్నప్పుడు మాత్రం దేవుని యొక్క ప్రేమ నుండి ఎప్పుడు కూడా మనం ఆ యొక్క నీ ప్రేమ నుండి మమ్మల్ని ఎడబాపు నేరదని చెప్పేసి మనం ఎంతగానో ధైర్యంగా మనం చెప్తాం అనమాట. నిజంగానే కదా ఆ యొక్క ఒక పాటలో ఉంటుంది కదా, సాగిలపడి మ్రొక్కుదము ఆ యొక్క ఆత్మతో సత్యముతో. నిజంగానే ఎవరికంటే శ్రేష్ఠుడు దేవాదేవుడు? మోషే కంటే శ్రేష్ఠుడు, సొలొమోను కంటే శ్రేష్ఠుడు, అహరోను కంటే శ్రేష్ఠుడు, ఆ యొక్క రాజుల కంటే శ్రేష్ఠుడు, ఆ యొక్క ఆలయము కన్నా కూడా శ్రేష్ఠుడు. కానీ లాస్ట్లో ఏముంటుందంటే అందరిలో అతి శ్రేష్ఠుడు. నిజంగానే అందరిలో అతి శ్రేష్ఠుడు అయినటువంటి దేవాది దేవుణ్ణి ఈ యొక్క 40 డేస్ మాత్రమే కాకుండా మనకి ఎప్పటికీ కూడా, ఎల్లప్పటికీ కూడా ఆ యొక్క మార్పు లేనటువంటి ప్రేమ, ఆ యొక్క మరువనటువంటి ప్రేమ, విడదీయలేనటువంటి ప్రేమని మనం ఎంతగానో ఆ యొక్క దేవాది దేవుడు ఒక వచనంలో ఉంటుంది కదా, ఆ యొక్క 16వ కీర్తనలోన నాకైతే గుర్తులేదు కానీ, వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని ఆకాశం నుండి ఆయన ఎంతగానో వంగి చూస్తున్నాడు అనమాట. వంగి చూసినప్పుడు మనం ఆ యొక్క నిజంగానే మనం ఆ యొక్క దేవాది దేవుడికి విధేయత కలిగి ఉంటున్నామా లేమా అని చెప్పేసి దేవాది దేవుడు చూస్తూ ఉంటాడు అనమాట. ఆ రీతిగా మనం ఉండాలంటే దేవుని యొక్క ప్రేమను, నిజంగానే ఆ యొక్క పక్కవారిని ప్రేమించాలంటే మనస్ఫూర్తిగా మనం ప్రేమిస్తున్నామంటే దేవుణ్ణి ప్రేమించినట్లే. ఒకవేళ మనస్ఫూర్తిగా మనం ప్రేమించలేదంటే దేవుణ్ణి ద్వేషించినట్లే కదా. నిజంగానే కదా అటువంటి ప్రేమను దేవాది దేవుడు, ఎటువంటి పాపం లేనటువంటి దేవాది దేవుడు. మనమైతే ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ కూడా ఏదో ఒక రకంగా పాపంలో పడిపోతాం. కానీ దేవాది దేవుడు ఆయన రక్తంలో జననం, మరణం, పునరుద్ధానం 3 కూడా ఎంతో విశిష్టమైనవి. కాబట్టి జననంలో పాపం లేదు, మరణంలో పాపం లేదు, ఆ యొక్క పునరుద్ధానంలో దేనిలో కూడా పాపం లేదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ప్రతి నిమిషం కూడా పాపంలో పడిపోయి ఉన్నటువంటి మనల్ని దేవాది దేవుడు మార్పు లేనటువంటి ప్రేమ, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి ప్రేమను దేవాది దేవుడు మన ఎడలు హెచ్చుగా ఉంది. కాబట్టి అటువంటి ప్రేమను మనం అర్థం చేసుకొని ఈ యొక్క 40 డేస్ మాత్రమే కాకుండా మనం ఎల్లప్పుడూ కూడా జీవితాంతం కూడా, మన జీవితకాలం అంతా కూడా దేవాది దేవుడి సన్నిధిలో మనం సంతోషించి ఆనందించి దేవుని యొక్క పరిచయంలో భాగస్తులు కావాలని కోరుకుంటూ ఈ యొక్క చిన్ని వాక్యం దేవుడు దీవించిన గాక. అదే రీతిగా రేపటి దినాన పాస్టర్ గారు బర్త్డే కాబట్టి ముందుగానే అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే పాస్టర్ గారు. అదే రీతిగా అడ్వాన్స్ హ్యాపీ ఉమెన్స్ డే మీ అందరికీ కూడా.